ఏమిటోయ్యా పెళ్ళాన్ని కాపురాన్ని పిలుచుకోలేక చవట దద్దమలా కూర్చుంది చాలక నాకు నీతో చెప్పొచ్చావా? అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్యాదేవి. ఒరే వంశోద్ధారక, నువ్వు వాగరా, నేను చెప్తాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు వాడేవే చవట దద్దమ్మా అని, ఆ మాట నీకు అర్థం తెలుసా అమ్మా? ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ మాట వాడాలమ్మా. పెళ్ళాన్ని నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి, కట్టుకున్న ఆడది ఇల్లు పట్టునట్టు తిరుగుతున్నా సరే పళ్ళెత్తు మాట అనలేని వాళ్ళకి, బరి తెగించిన ఆడదానికి పళ్ళు రాలకొట్టి చేతిలో పెట్టలేని వాళ్ళకి, ఇంతెందుకమ్మా టూకీగా చెప్పాలంటే గజ్జల గుర్రంలా పరాయి వాళ్ళ ఇళ్ళకొచ్చి కాలు దువ్వడానికి ఆలోచించిన నీ మొగుళ్ళంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని చవట దద్దమ్మ అనొచ్చమ్మా. ఇదిగో ముసలాయనా. అమ్మ కుర్ర కుంక, ఎంత మాటనో. అవును, నేను ముసలాయన్నే. కానీ నా కూతురు వయసులో ఉన్న నువ్వు నోటికొచ్చేట్టుగా ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే చంప పగల కొట్టాలనిపిస్తోంది.